ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం మొదటి లైన్. యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు. యెషూరును అంటే ఇశ్రాయేలుకు ఉన్న ఇంకొక పేరు అనుకోవచ్చు. దేవుణ్ణి పోలిన వాడు ఎవడు లేడు అని డైరెక్ట్గా దేవుడే మాట్లాడిన మాటది. అనేక సార్లు నా వంటి వాడు లేడు, నా వంటి దేవుడు లేడు, నన్ను పోలిన వాడు లేడు అని దేవుడు చెప్పుకుంటాడు. భక్తులు కూడా ఈ గ్రంథంలో చాలాసార్లు నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు అని రాస్తారు. ఈరోజు నేను యాక్చువల్గా సాతాను కోసం చెప్పాలనుకుంటున్నాను. ఈ వచనం సూట్ అవ్వదు, కానీ ఒక కోణంలో సూట్ అయింది. నేను ఈరోజు ఓన్లీ సాతాను కోసం మాట్లాడాలనుకుంటున్నాను. అది ఎందుకో సెట్ అయ్యేది కాదు. ఈ వచనం నాకు సెట్ అయింది. ఎలా సెట్ అయింది అంటారేమో. నిజంగా దేవుణ్ణి పోలిన వాడు ఎవ్వడు లేడు. ఒకవేళ ఉంటే వాడు సాతానే. ఈ మాట సరిగా అబద్ధం చేసుకోకండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మన దేవుడు యోధాగోత్రపు సింహం, అవునా? సింహం, డౌట్ ఏం లేదు. పేతురు ఏమంటాడు? అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామా? పోల్చాడా? రెండు సమానమైన కొంచెం. యేసుక్రీస్తు అంటాడు, నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. అదే యేసుక్రీస్తు అంటాడు సాతాను కోసం, ఇప్పుడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. యేసుకి క్రీస్తు అని పేరుంటే వాడికి క్రీస్తు విరోధి అని పేరుంది. క్రీస్తుకి విరోధం చేయడానికి సమానంగా సరిపోయేవాడు ఎవడన్నా ఉంటే వీడే. దానికి అర్థం మన దేవుళ్ళు అంటోడు అని నేను చెప్పట్లేదు. మన దేవునితో పోల్చుకున్నప్పుడు ఈయన పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. ఈయన యోధాగోత్రపు సింహం నీతిమంతుల్ని కాపాడడానికి, వాడు గర్జించే సింహం నీతిమంతుల్ని చంపడానికి. కానీ పోల్చబడ్డా లేదా? పోల్చడానికి సరిపోయాడు. దేవుడు ధనానికి తనకి దాసులుగా ఉండలేరు అంటూ ధనాన్ని ఎలాగ తనతో పోల్చుకున్నాడో అలా బైబిల్లో కూడా చాలాసార్లు దేవుణ్ణి అనుసరించేవాడు దేవుని కుమారులు, సాతాన్ని అనుసరించేవాడు వాడి సంతానము అని రాయబడింది. చాలాసార్లు దేవుని పక్కన వాడిని పెట్టి చాలా విషయాలు రాయడం జరిగింది. ఈరోజు ప్రసంగంలో దేవునికి సాతానికి ఉన్న పోలికలు, జస్ట్ దేవునికి సాతానికి ఉన్న పోలికలు ఏ విషయంలో పోల్చచ్చు. పాజిటివ్ నెగిటివ్ అనమాట. పోలిక అంటే అది. ఈయన అన్ని విషయాలు ఎంతో మంచోడు అనుకో, ఆడు ఎంతో చెడ్డోడు అనమాట. మధ్య రకంగా మనలాంటి వాళ్ళు ఉంటాం. చాలా మంచోడు దేవుడు, చాలా చెడ్డోడు సాతాను. మధ్యలో మనుషులు ఉంటారు అన్నమాట. కొంచెం మంచోళ్ళు, కొంచెం చెడ్డోళ్ళు, కొంచెం మంచోళ్ళు, పర్లేదు మంచోళ్ళు అన్నట్టు ఉంటారు, పర్లేదు చెడ్డోళ్ళు అన్నట్టు ఉంటారు. కానీ మంచితనంలో ఉన్నతమైన శిఖరం ఆయన అయితే దారుణమైన పాతాళం వాడవుతాడు. అలాగ నేను పోల్చాలనుకుంటున్నాను. తల వస్తే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. రైట్. యెషూరును నిన్ను పోలినవాడు, నీ దేవుణ్ణి పోలినవాడు ఎవడును లేడు అనే మాటను మనం చూసాం. అయితే దేవుని యొక్క వ్యతిరేక కోణంలో దేవునితో పోల్చదగిన వాడు ఎవడన్నా ఉంటే సాతాను. అతను మన శత్రువు. మన శత్రువుని మనం అంచనా వేయగలిగినప్పుడే, మన శత్రువు బలాన్ని మనం తెలుసుకున్నప్పుడే వాడిని జయించడానికి అవకాశాలు మనకు ఉంటాయి. మన శత్రువుని తక్కువ అంచనా వేసినప్పుడు, లేదా వాడి తెలివితేటలు మనకు తెలియనప్పుడు ఈజీగా వాడి దగ్గర మనం ఓడిపోతాం. మన శత్రువు గురించి మనకు చాలా సంగతులు తెలుసు. అయితే ఈరోజు ఇంకొన్ని సంగతులు సాతాను గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు దేవునితో వాడు పోలిక అంటే, ఎప్పుడు దేవుణ్ణి వాడు ఫాలో అవుతూ ఉంటాడు. మళ్ళీ ఈ మాట కూడా మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. ఇప్పుడు దేవుడిని సాతాను ఫాలో అవుతాడు. మనుషులందరికన్నా, భక్తులందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి సాతాను ఫాలో అవుతాడు. దేవుడి ప్లాన్లను అనుసరిస్తాడు, దేవుడి ఆలోచనలను అనుసరిస్తాడు. దేవుడిని ఉన్నది ఉన్నట్టుగా ఇమిటేట్ చేయడానికి, అనుసరించడానికి వాడు శత విధాల ప్రయత్నిస్తాడు. అందులో మొట్టమొదటిది పరలోకం ఉంది. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఒకే సింహాసనం, అందు మీద దేవుడు కూర్చుని ఉన్నాడు. అందరూ ఆరాధిస్తున్నారు. ఎవ్వరూ ఎప్పుడు కనీసం సింహాసనం మీద ఉన్నవాడిని చూద్దామనే ధైర్యం కూడా చేయలేదు. హల్లెలూయా. ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన సృష్టి అంతా చూసి ఎలాంటి వాడికి దరిదాపుల్లో ఉంటే చాలరా బాబు భాగ్యం అనుకున్నారు. అందులో కొంతమందికి బహుశా
ఎప్పటికైనా ఇతన్ని చూస్తే బాగున్ను అనిపించవచ్చు, కానీ ఒకే ఒక్కడికి అతన్ని పక్కకు లేపేసి మనం కూర్చుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, వీడు ఫాలో అవ్వరు కదా, నేను చెప్పిన అనుసరణ అది. దేవుడు సింహాసనం మీద కూర్చుంటే వీడు అనుకున్నాడు, ఇతనేనా సింహాసనం మీద కూర్చునేది, మేము కూర్చోలేమేంటి, మాకేం తక్కువ, నాకేం తక్కువ, ఇంతమంది నా మాట వింటున్నారు, ఇందులో నేను ఒక అభిషేకించబడిన కెరూబుని, నాకంటూ ఇంత అందం ఉంది, ఇంత సౌందర్యం ఉంది, ఇంత బలం ఉంది, నాకంటూ ఇంత బలగం ఉంది, నేనెందుకు సింహాసనాన్ని ఆక్రమించుకోకూడదు అని అనిపించింది. మనలో ఎవరైనా జగన్ను పక్క తప్పించి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్నారా? మన వాళ్ళు ఎవరైనా సడన్గా ఎలాంటిది అంటే నిజం తక్కువని బయటకు వద్దు అనమాట. మనలో ఎవరైనా జగన్ ఏదోలా పక్క తీసి మన జాతకు కుర్చీ కాసి అనుకున్నామా? పోనీ మన ఎమ్మెల్యే గురించి అనుకున్నామా? ఎలాగైనా మన చంద్రశేఖర్ రెడ్డిని, లేదంటే ఎవరు దొరబాబు గారా మన ఎమ్మెల్యే, దొరబాబు గారిని జాగ్రత్తగా పక్క లాగేసి మనం ఎమ్మెల్యే అయిపోదని ఎవరన్నా అనుకున్నాం? పోనీ మన ఊరి ప్రెసిడెంట్ గురించి అనుకున్నామా? అనుకోలేదు. ఎవరు అనుకుంటారు జగన్ పక్క తప్పిద్దామని? చంద్రబాబు నాయుడు అనుకోగలరు, మనం ఎవరు అనుకోలేము. ఆ సామర్థ్యం ఉన్నవాడు, ఆ సర్కిల్ ఉన్నవాడు, లేదా దానికి దగ్గరగా ఉన్నవాడు ఎవడో తప్ప ఎవడబడతాడు అనుకోలేడు ముఖ్యమంత్రి కుర్చీకి. మరి దేవుడు కూర్చుని లాక్కుందాం అని అనుకున్నాడంటే పోల్చదగినోడాడు, చిన్నోడు కాదు, సామాన్యమైనోడు కాదు. దేవుడు కూర్చున్నాడు, మనం ఎందుకు నుంచుని ఎగురుతూ ఆరాధన చేయాలి? నేను కూడా అక్కడ కూర్చుంటే మన బ్యాచ్ అంతా నువ్వు ఎంత గొప్పోడివి, నువ్వు ఎలాంటోడు అని పొగిడితే బాగుంటుంది అని అనిపించింది. దేవుడి సింహాసనాన్ని లాక్కోవడానికి ట్రై చేశాడు, కాకపోతే ఫెయిల్ అవుతాడు అంతే. దేవుడికి వాడికి తేడా ఏంటంటే, దేవుడు ఏం చేస్తే అది వీడు చేయాలనుకుంటాడు, దేవుడు ఎక్కడుంటే వీడు అక్కడ ఉండాలనుకుంటాడు, దేవుడు ఏం కోరుకుంటే దాన్ని లాక్కుందాం అనుకుంటాడు. కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతుంటాడు అని అనుకోవడం కూడా తప్పే. వాడు కూడా సక్సెస్ అయిన సందర్భంలో నేను నెమ్మదిగా వెళ్తుంటే వాడు ఎలాంటోడో, వాడు ఎంత గొప్పోడో, ఎంత సామర్థ్యం కలిగినోడో, ఎంత తెలివైనోడో అర్థమవుతుంది. అప్పుడే మన మీద ఎంత బాధ్యత ఉంది, మన వాడితో పోరాడడానికి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఫస్ట్ విషయం చెప్పాను, దేవుడు సింహాసనం ఆసీనుడు, వీడు కూడా సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. రెండోది, వాడు సింహాసనం మీద ఉన్నాడు, దేవుడు సింహాసనం మీద ఉన్న తర్వాత ఆయన సృష్టిని చేసి ఈ సృష్టి అంతటికి ఆధిపత్యము గలవానిగా ఆదాము అవ్వాలని చేసి ఏదైనా వనంలో పెట్టి వాళ్ళతోనే ఉండాలనుకున్నాడు. వీళ్ళు నా సొంతం అనుకున్నాడు. నా మాట వింటూ నేను చెప్పిన ప్రకారం జీవించాలనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ పండు తినద్దు, ఇగో ఈ పళ్ళు ఇవన్నీ తినండి, మీరు ఇలా వ్యవసాయం చేసుకోండి, మీకు ఇలా నీళ్ళు వస్తాయి, నేను ఇలాంటి టైంలో వస్తాను, మనం మాట్లాడుకుందాం అని దేవుడు తన ప్రేమ చొప్పున ఆదాము అవ్వలను కలగజేసుకుంటే వీడు ఫాలో అవ్వరు కదా. వీడు కూడా దేవుడికి సంబంధించిన వాళ్ళ కింద ఉండాలి, వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళ కింద మార్చుకుందామని ట్రై చేశాడు. సింహాసనం వర్కౌట్ అవ్వలేదు, కానీ మానవుడు వర్కౌట్ అయ్యాడు. సింహాసనం సాధించలేకపోయాడు, కానీ మనిషిని సాధించగలిగాడు. దేవుడు వద్దన్న పని దేవుడు కోరుకున్న మనుషులతో చేయించి ఇప్పుడు అన్నాడు, చూసావా వీళ్ళు నా మాట అన్నారు కాబట్టి నా వాళ్ళు వాడి వాళ్ళు అని అవగానే వీళ్ళ మహిమంతా పోయింది. మరణం వచ్చింది, ఆకలి వచ్చింది, ఏడుపు వచ్చింది, భయం వచ్చింది, రోగాలు వచ్చినాయి, స్వార్థాలు వచ్చినాయి. ఇంకొకటి కాదు, ఆ ఏదైనా తోటలో దేవుని క్రింద ఉన్నంతకాలం ఏ ఇబ్బంది లేనిది ఒక్కసారి వీడి దగ్గరికి వచ్చేసరికి జీవితం అంతా మారిపోయింది. సాతాను గెలిచాడా ఓడిపోయాడా? చెప్పండి. ఏం పర్లేదు, గెలిచాడని చెప్పినంత మాత్రాన అంత ఫీల్ అయిపోయేదేం లేదు. అండ్ మనం కూడా గెలిపించిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఏమి పెద్ద ఆదాం దగ్గర గెలిచాడని చెప్పుకోవడానికి మనం ఏం ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. అర్థమైందా? సాతాను గెలిచాడు, సింహాసనం దగ్గర ఓడిపోయాడు, కానీ భూమి దగ్గర గెలిచి భూమి మీద ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడు. పోల్చొద్దా మరి? భూమిని సృష్టించినోడి దగ్గరే భూమి లాగేసుకుంటే చిన్నవాడా వాడేమైనా, సామాన్యుడు ఏమన్నా? సాతాను గురించి చిన్న చిన్న కథలు చెప్పేస్తారు మన వాళ్ళు. యేసుప్రభు తల చెతగొట్టేసాడు, తోక కదులుతుందంటే వాడు పెద్ద విషయం. తోక కదిలేవాడు కాదాడు, వాడు భూమి పట్టిపోయాడు. సృష్టి యావత్తు భూమి కాదు, మళ్ళీ సృష్టి యావత్తు
వాడి స్వాధీనం దగ్గరికి పోయింది. ఇది నెంబర్ 2. సింహాసనం దగ్గర ప్రయత్నించాడు. సింహాసనం మీద దేవుడు కూర్చుంటే వీడు కూర్చుందాం అనుకున్నాడు, ఫాలో చేశాడు, పని అవ్వలేదు. భూమి మీద ఆధిపత్యం, మనుషుల మీద ఆధిపత్యం దేవుడికి ఉంది, దాన్ని వీడు ఫాలో అయ్యాడు, వెనకాల వెళ్ళి దాన్ని లాక్కుందాం అనుకున్నాడు. మనం ఎందుకు రాకూడదు అని వాడు సంపాదించాడు. నెంబర్ 3 వాడు చేయగలిగాడు. దేవుడు అద్భుతమైన బోధకుడు. యోబు గ్రంథంలో అంటాడు కదా, యెహోవా నీ వంటి బోధకుడు నిన్ను పోలిన వాడు ఎవడు? హల్లెలూయా. ఏమన్నాడు? నీలాంటి బోధకుడు ఎవ్వడు ఉండడు. ఎందుకంటే నువ్వు బోధిస్తే మనుషులు మారిపోతారు, నువ్వు బోధిస్తే మనుషుల జీవితాలు మారిపోతాయి, మనుషుల మతాలు మార్చేసుకుంటారు. నీ వంటి బోధకుడు ఎవరు? ఇప్పుడు సాతాను ఎలాంటాడు? ఫాలోవరు. దేవుడు బోధకుడు అయ్యాడు కదా, నిజంగానే బోధకుడై అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో, యాకోబు, వీళ్ళందరితోనూ దేవుడు ఏది బోధిస్తే దానికి వాళ్ళు లోబడ్డారు, వాళ్ళు సాధించగలిగారు ప్రభు చెప్పిన. ఈసారి వీడు మొదలుపెట్టాడు బోధలు. మీకు తెలుసా, ప్రస్తుతం ప్రపంచంలో 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. 350 కోట్ల మంది క్రైస్తవులు అంటే దేవుని బోధ విని ఇదే నిజం అనుకుని 350 కోట్ల మంది ప్రభువులోకి వచ్చారు. ఇందులో 300 కోట్ల మందికి వాడు బోధకుడై పక్క తప్పించారు. ఎవరు గెలిచారు చెప్పండి ఈసారి? జనాభా 800 కోట్లండి. అందులో 350 కోట్ల మందిని దేవుడు మాట్లాడి తీసుకొచ్చాడు పక్కకు తీసుకొచ్చిన వాళ్ళు ఓ 300 కోట్ల మందిని వాడు బోధించి పక్కకు తీసుకుపోయాడు. దేవునితో పోల్చదగిన బోధకుడు వాడు. దేవుడు మనుషుల్ని సత్య మార్గంలో పెట్టే బోధకుడు, అలాంటి బోధకుడు ఎవడో లేడు. మనుషుల్ని దుష్ట మార్గంలో పెట్టగలిగిన బోధకుడు సాతాను, అంత సామర్థ్యం కలిగిన బోధకుడు కూడా ఎవడో లేడు. ఈరోజు రోమన్ క్యాథలిక్, సెవెంత్ డే, యెహోవా సాక్షులు, మార్మన్స్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సాతాను సృష్టించిన బోధలు. సాతాను సృష్టించిన బోధనలు పట్టుకుని ఆ బోధనల్ని బోధించడానికి వాడు మనుషులు పంపించి, వాడు జీతాలు ఇచ్చి, వాడు ఆస్తిపాస్తులు ఇచ్చి, వాళ్ళ చర్చిలు ఎంత అందంగా ఉంటాయో తెలుసా? మన చర్చిలో బూజులు పట్టేసి, మన చర్చిలో పాకలు వేసుకుని ఉండవు. మీరు ఎక్కడికైనా వెళ్ళి దుర్బోధ చర్చిలు చూడండి, పలానా ఏరియాలోన దుర్బోధ చర్చి బాగలేదు అనడానికి ఉండదు. మన చర్చిల్లో అంటే దేవుని వాక్యం నిజంగా బోధించబడుతున్న చర్చెస్లో పెద్ద చర్చలు ఉండొచ్చు, బాగున్న చర్చలు ఉండొచ్చు, బాగులేని చర్చలు చాలా ఉండొచ్చు. కానీ వాడి బోధ జరిగే చర్చుల్లో ఒక్క చర్చ్ కూడా అందంగా ఉండకుండా ఉండదు. ఒక్క చర్చ్ కూడా స్లాబ్ కానీ, చక్కని ఎలివేషన్ కానీ, ఒక మంచి అందం కానీ, మళ్ళీ దానికి పెద్ద కాంపౌండ్ వాళ్ళు ప్లేసు. జనరల్గా మనం ఎలా ఉంటుంది, 1.5 సెంటున్నర తీసుకుని శుభ్రంగా ఇరికించుకుని కడిగేసుకుని సందులోకి కప్ప కూడా దూరకుండా కట్టుకుంటాం ప్లేసులు లేక. వాళ్ళది ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు చర్చ్ కాంపౌండ్లో పెట్టుకుంటారు, ఖాళీ అంత ఉంటుంది. ఎలాగా? బోధకుడు అండి వాడు. దేవుడు బోధిస్తుంటే 10 రూపాయలు తీయడానికి 100కి ఏడుస్తారు, వాడు బోధిస్తే ఆస్తి అమ్మేస్తారు. ఎవడు గొప్పడు? ఆలోచిద్దాం మామూలుగానే. మనం దేవుడి పార్టీ లేండి, ఎలా చెప్పుకుంటాం మంచిది కాదు, కానీ ఆడు గొప్పడని. కాకపోతే మరి జరిగిన వాస్తవం మాట్లాడుకోవాలి. వాస్తవానికి ఎవడైనా ఆస్తి అమ్మిస్తామా? ఎవరన్నా పోనీ మీలో ఎవరైనా నేను గట్టి ప్రసంగం చేసి పగలగొట్టానండి, పగలగొట్టేసాను, మీకు 2 ఎకరాలు ఉంది, ఏమంటే పాస్టర్ గారు మీరు పరిచయం చేయండి, 1/2 ఎకరం మీరు అమ్మేసుకుని ఏ రేటుకి వస్తే ఆ రేటుకి మీరు తీసుకోండి అని ఎవడన్నా ఇస్తాడా? అసలు కనీసం ముఖంలో కవలికలు లేవు, గబుక్కుని నవ్వుతే నేను కానీ మీటింగ్ అయిన తర్వాత అమ్మ ఇవని అడుగుతానేమో, అలా ఉండిపోయారు బొమ్మలాగా. వాళ్ళు ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? గొల్లపాలెంలో బ్రహ్మం చర్చ్ ఉంది, ఉత్తినే ప్రసంగం చేసాడు అంతే. కూతురు ఉందండి, పెళ్లి చేయాల్సిన కూతురు, ఎకరం అమ్మేసి 80 లక్షలు ఇచ్చాడు చర్చికి. పాస్టర్ గారు 80 లక్షలు తీసుకుని చర్చి కట్టుకోండి అని. ఎవడు గొప్ప బోధకుడు? ఎవడు గొప్ప బోధకుడు? దేవుడు మనుషుల్ని మార్చే బోధకుడు అయితే, మనుషుల్ని చెడగొట్టడానికి వాడికన్నా సామర్థ్యం కలిగిన బోధకుడు ఎవడం లేడు. అన్నీ తెలిసిన వాళ్ళని పుట్టలో పడిచేస్తాడండి వాడు. అన్నీ తెలిసిన వాళ్ళని కూడా, అంతా వచ్చిన వాళ్ళని కూడా సింపుల్గా దారి తప్పించేస్తాడు. మొన్న ఒక బ్రదర్ గురించి ఉన్నాను, ఎప్పుడు మీటింగ్ పెట్టినా కాకినాడలో అటెండ్ అవుతుంది, నేను చూస్తే చాలా ఇంట్రెస్ట్గా వినేవాడు వాక్యం. 4 సంవత్సరాల నుంచి కనపడట్లేదు తను. కనపడకపోతే ప్లంబర్ ఫ్రెండ్ అనమాట, నేను తను అడుగుతున్నాను ఏదో మాటల్లో, తను ఎలా ఉన్నాడండి మీటింగ్స్కి వచ్చేవాడు కదా మీతోని అంటే, మనోడు సైడ్ అయిపోయాడండి అన్నాడు.
సైడ్ అయిపోవడం అంటే ఏంటి అని. ఓ 2 సంవత్సరాల నుంచి అంట శుక్రవారం సాయంత్రం శుభ్రంగా వంట చేసుకుని శనివారం రాత్రి చీకటి పడేదాకా మళ్ళీ వంటలేదు. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చేయడం, మళ్ళీ శనివారం సాయంత్రం దాకా ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. అతను వీడియోగ్రాఫర్ అనమాట. అంటే బయటికి వెళ్తే శనివారం నాడు బయటికి వెళ్తే ప్రమాదం. 7th రేలో కలిసిపోయాడు. మొన్నే పండగలు కూడా చేసుకున్నాడంట జాగ్రత్తగా. అవన్నీ ఎవడో వచ్చాడంట ఆ ఏరియాలోకి. వచ్చి నెమ్మదిగా చెప్తుంటే ఇంత గొప్ప బోధకుడు బోధించి చర్చికి మళ్ళించిన వాళ్ళు నన్ను పక్క తప్పించేశాడు. ఎవడ గెలిచాడు? ఏదేని తోటలో ఏం జరిగిందో ఇక్కడ అదే. అక్కడ చర్చ్ ఎట్టుకున్నాడు ఏదేని తోటలో. ఆదాము అవ్వ చర్చ్ బిలీవర్స్. ప్రసంగం చేసి ఈయన వెళ్ళాడు, ఆడు వచ్చాడు ప్రసంగం చేసి పట్టిపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసంగాలు జరుగుతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, చర్చిలో ఉన్నాడు అతను. ఇంకొకడు ఎవడో ఈ పాస్టర్ గారు లేని టైంలో వచ్చేసింది సర్పం. అంతే, ప్రసంగం చేసాడు పట్టుకుపోయాడు. సామాన్యుడు కాదు. కొన్ని చర్చెస్లో సాతాను ఇలాంటి బోధలు బోధిస్తారంటే మా వాళ్ళు ఎవరో కదలరండి, మా వాళ్ళు కొండలండి, పునాదులండి, తోపులని చెప్తారు. అబ్బే, అలాంటి వాడు వచ్చిన తర్వాత ఏముండదు. మళ్ళీ వాళ్ళే ఫోన్లు చేస్తారు, అంటే ఒకసారి వస్తారా వీడు కొంచెం ప్రేలాపన పెళ్తున్నాడు మాట్లాడతారు. సాతానుని తక్కువ అంచనా వేయద్దు. వాడు ఎవరినైనా దారి తప్పించగలడు. ఎలాంటి ప్రసంగికుని ద్వారా నిన్ను పాడు చేయొచ్చు. అందుకే నేను మీతో అంటాను, నేను వాక్యం చెప్పినా సరే ఏదైనా కొత్తగా వెరైటీది చెప్పాలని మేము ప్రతి వారం అనుకుంటాం. ప్రతి పాస్టర్ అనుకుంటాడంటే ఈ వారం మన వాళ్ళకి వాక్యం చెప్తే భలే ఉందరా అనుకోవాలి, సర్ప్రైజ్ అవ్వాలి, లేదా మారు మనసు పొందాలి, లేదా ఈ ప్రసంగం దగ్గర ఈ సీన్ దగ్గర ఏడిపించేయాలని మేము అనుకుంటాం. సపోర్ట్ చేయాలి, కానీ జనం సపోర్ట్ కూడా ఉంటుంది కదా. అవుతూ కొన్నిసార్లు అవుతూ కొన్నిసార్లు అవ్వదంతే. కానీ మంచి ప్రసంగం చేయాలని ఖచ్చితంగా అనుకుంటాం. ఆ ప్రయత్నంలో బాగా ఆలోచించేస్తున్నప్పుడు సాతాను సరిగ్గా మంచి చెవులో ఐడియా అయ్యాడనుకో, దాన్ని నేను మీకు చెప్పాను అనుకో, చూసి అరే పాస్టర్ గారు సైడ్ అయిపోయారు రా ప్రార్థన చేయాలరా అనుకోవాలి. అర్థమైందా? పాస్టర్ గారు సైడ్ అయిపోయారు, తప్పు చెప్పారంటే అంటే ఎక్కడో తేడా జరుగుతుంది అనమాట. మనం ప్రార్థన చేయాలని ఉపవాసం ఉండిపోయి ప్రభా మా పాస్టర్ గారు కళ్ళు తెరవని ప్రార్థన చేయాలి అంతే తప్ప భలే ఉందరా ఇదేదో చాలా బాగుంది, మన పాస్టర్ గారు ఇంత మామూలుడు కాదని ఇంకా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ గారు వాక్యం చెప్పారనుకో, అసలు బైబిల్లో కనపడదా మాటలు తెలుసా? చాలా చర్చి ప్రసంగాలు బైబిల్లో కనపడదు అసలు. వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని ఎక్కడెక్కడి నుంచో చెప్తారు. అంత అద్భుతంగా ఉంటాయి ప్రసంగాలు. జాగ్రత్త. వాడు ఎవరినైనా ఎలాగైనా ట్రాప్ చేయగలడు, ఏ విధంగానైనా వాడు మోసం చేయగలడు. అంత ఎందుకండి, అపోస్తలుడైన పౌలు చేత స్థాపించబడ్డ సంఘాలనే గల్తించవచ్చు. ఇప్పుడు కంటే అప్పుడు ఇంకా దారుణం. అసలు పౌలుని ఏమనాలో ఒక తిట్టాలనిపిస్తుంది. ఎలా అనుకున్నారు? ఇక్కడ ఓ చర్చ్ నుంచి 4 పోయారు అనుకోండి, పాస్టర్ని ఏమయ్యా సరిగ్గా బోధించలేదు పోయారు అని అనాలనిపిస్తుంది. గల్తీ చర్చ్ బోర్డు తిప్పేశారండి. 7th డే అడ్వెంటిస్ట్ అని చర్చ్ స్టార్ట్ చేసి వాక్యం చెప్పి జనాలకి బాప్తిస్మాలు ఇచ్చి అక్కడ పాస్టర్ని అపాయింట్ చేసి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్ అంతా బోర్డు మీద 7th డే అడ్వెంటిస్ట్ అని రాసుకొని 7th డేలో కలిసిపోయారు. అరే ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా సాతాను అద్భుతంగా మనుషుల్ని మోసం చేసే బోధనే ఆకట్టుకునే విధంగా చెప్తున్నాడు. మీరు ఎవ్వరు ఎక్కడ టీవీలో వాక్యాలన్నా నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమన్నా, విన్న దాన్ని మాత్రం పరిశీలన చెయ్యండి. మనం అనుకున్న చాలా ఆత్మ సంబంధమైన బోధకుల యొక్క డాక్ట్రిన్స్ పరిశీలన చేయండి. వాళ్ళ సిద్ధాంతాల్లో లోపం ఉన్నప్పుడు వాళ్ళని అలా పక్కన పెట్టండి. సిద్ధాంత లోపం ఏం చేస్తుంటే సాధారణమైన ప్రసంగాలతో కలిపి నెమ్మదిగా చూడండి. అన్నం పెడతారు, కూర పెడతారు, అన్నీ ఎక్కువ ఉంటాయి, స్వీట్ మాత్రం కొంచెం ఉంటుంది. మనం దాని ఇంకా చూస్తానే తింటాం. అన్నం దాన్ని స్టార్టింగ్లో తిందామా లేదా చివరి తిందామా అని ప్లాన్ చేసుకుని తినేటప్పుడు నేను అలా తింటాను. మరి మీరు మ్యాక్సిమం అలా తింటారని నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్ తిందామా ఎండింగ్ తిందామా ఒక ప్లాన్ ఉంటుంది స్వీట్ మీద. ఈ బోధలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? అంతా మంచిదే, దాంతోపాటు ఒక్క చిన్నది అటాచ్ చేస్తారంతే. సిద్ధాంతపరమైన లోపం మనుషుల్లో చొప్పించడానికి నెమ్మదిగా ప్రయత్నాలు జరుగుతాయి. మనం అన్నం కూర అన్నీ తింటూ చిన్నదే కదా అని స్వీట్ లోపల పోతుంది అనమాట. అలా చిన్న స్వీట్లు తిన్న వాళ్ళే షుగర్ పేషెంట్లు. ఎవడో స్వీట్ కొట్టి దగ్గర కూర్చొని అదే పనిగా స్వీట్లు తినే షుగర్లు తెచ్చుకోలేదండి. ఆ కొంచెం తినే తెచ్చుకున్నారు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుని కన్నా మించిన బోధకుడు ఎవడూ లేడు మనుషుల్ని బాగు చేయడానికి. సాతాను కన్నా మించిన బోధకుడు ఎవడూ లేడు
మనుషుల్ని పాడు చేయడానికి. వాడు దేవునితో పోల్చదగిన బోధకుడు నెగిటివ్ కోణంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండు, పట్టించుకున్నట్టు ఉండకో, ఆడికంత సీన్ లేదే అన్నట్టు ఉండకో, నువ్వు జాగ్రత్తగా గమనించి అలా వెళ్ళు. నెంబర్ 4, సాతానులో దేవుళ్ళో ఉన్న ఘనత ఏంటంటే మనిషి వాడిని వాడు గొప్పగా నమ్ముకుంటాడు. ఎవరి దగ్గర తలదించడానికి ఇష్టపడ్డావు, కూలి పనుడైనా సరే, ఏమీ లేనుడైనా సరే, సరిగ్గా మాట అనాల్సిన మాట నువ్వను ఎల్లా అని పక్కపోతాడు. మనిషికి ఒక అహంకారం ఉంటుంది, ఒక ఇగో ఉంటుంది. ఆ ఇగోని తగ్గించుకుని ఎవరి దగ్గర తలదించుకోడు, అవసరం ఉంటే తప్ప. అవసరం అయిందా ఎవడి కాళ్ళన్నా పట్టుకుంటాడు, అవసరం అవుతుంది వాడేదో, అవసరం లేకుండా ఎవరిని పట్టించుకోడు. మనిషి యొక్క ఇగో అది. దేవుని యొక్క ఘనత చెప్పన, అవసరం ఉన్నా లేకపోయినా చేతులు ఎత్తి మొక్కుతాం. హల్లెలూయా. మనిషి ఇగోని చంపేశాడు దేవుడు. మనిషి ఇగోని, దేవుడికి మొక్కడానికి ఎప్పుడైనా ఇగో ఫీల్ అయ్యావు నువ్వు? ఎప్పుడైనా? ఒకసారి క్యాన్వాసింగ్ జరుగుతుంది, పిండిన దొరబాబు గారు క్యాన్వాస్ చేస్తున్నారు. చర్చ అయిపోయింది, వెళ్తున్నాం, రాపర్తిలో ఉన్న నాకు సీన్ బాగా ఇంకా గుర్తు. వెళ్ళిపోతున్నాను, ఆయన ఎలా టాటా చెప్పి ఇలా నమస్కారం పెట్టాడు. నేను నవ్వి వెళ్ళిపోయాను. పెట్టాలని కూడా అనిపించలేదు, ఎందుకంటే ఎప్పుడు అతను అక్కడ చూడలేదు. ఎలక్షన్ అప్పుడు తప్ప ఎప్పుడు వెళ్ళి వీధుల్లో ప్రజల దగ్గర నేను చూడలేదు. ఈరోజు వచ్చి చెప్తుంటే అతనికి నేను తెలియకుండా నమస్కారం ఎందుకు పెట్టాడు, నాతో పని ఉంది, కానీ నాకు అతనితో పని లేదనిపించింది, వెళ్ళిపోయాను. ఎప్పుడైనా నువ్వు దేవుడికి నమస్కారం పెట్టడానికి ఇగో ఫీల్ అయ్యావా? పోనీ మోకరించి ప్రభువా అన్నాను కానీ ఇగో ఫీల్ అయ్యావా? పోనీ ఏమన్నా పనుండి సాష్టాంగ పడ్డామా? ఆయన దేవుడు, నేను మనిషిని, ఆయన గొప్పవాడు, నేను హీనుడను అనే భావన కలిగించి మనుషులలో ఇగోని చంపగలిగాడు ఆయన. హల్లెలూయా. సాతాను ఎలా అంటాడు తెలుసా? మనుషుల్లో ఇగోని చంపడం కాదు, మైనస్లకు తీసిపోయాడు. కుక్క దగ్గర మోకరించేలాగా, ఆవు దీని దగ్గర మోకరించేలాగా, అరే అంత కిందకు దింపేశాడు. కోతి దగ్గర మోకరించేలాగా, పందికి నమస్కారం చేసేలాగా, గేదెకి నమస్కారం చేసేలాగా, ఆఖరికి వీధిలోకి వస్తే గంటేసి అప్పన పెద్దకి కూడా నమస్కారం చేసేలాగా జనాలను తీసుకొచ్చాడు. మరి ఈ దేవుడి కన్నా ఆడికి బలవంతుడు కాదా? యేసుప్రభుకి ఎందుకు ముఖ్యం? దేవుడు అనే భావనని మనలో రుజువు చేసుకున్నాడు. ఆయన దేవుడు అనడానికి రీజన్స్ని మనలో రుజువు చేసుకున్నాడు. ఏ కోతి రుజువు చేసింది, ఏ కుక్క రుజువు చేసింది? ఎందుకు సాష్టాంగపడ్డాం? పాము. మరి చవితికి మేము అందరం వెళ్ళేవాళ్ళం కదా, వెళ్ళి ఫస్ట్నే టపాకాయలు వేసేస్తారన్నమాట. లోపలికన్నా పోవాలి, బయటకన్నా పోవాలి, అక్కడ ఉండకుండా. మనమేమనుకుంటాం, ఉత్సవం ఏదో చేస్తున్నారు. ఉత్సవం కాదు మ్యాటర్ అది. ఫస్ట్నే వేసామంటే అది భయంతో లోపలికన్నా పోద్ది, లేదా బయటకన్నా పోద్ది. అప్పుడు అవన్నీ లోపల, ఆ పక్కనే దూరంగా గుణపట్టుకుని నిలబడతాడు ఒకడు, ఇది తవ్వుకుని పడక, అన్నీ తెలుసు మనకి. అది కనుక కనబడితే మొక్కుతాం, దూరంగా కనబడితే. అది కనుక దగ్గరగా కనబడితే చంపేస్తాం. నిన్ను చంపే ప్రమాదకరమైన దానికి కూడా చేతులెత్తి మొక్కించే అంత అజ్ఞాన స్థితిలోకి తీసుకెళ్ళగలిగినోడిని అసమర్థుడని, బలహీనుడని ఎలా అంటారండి? దేవుడు ఒకడిని తాను దేవుడిని ఒప్పించడానికి ఎన్నో పాటలు పడుతున్నాడు. ఎందుకు? మనందరం ఇంతమంది ఉన్నాం, ఒక 50 మంది. 50 మంది 7 రోజులు ఒకే ఒక్కడి కోసం కష్టపడండి. షిఫ్ట్లు కింద గంట తర్వాత గంట, ఎవడికి తెలివితే బట్టి, ఎవడి నాలెడ్జ్ని బట్టి వాడు యేసు ప్రభువుని దేవుడని ఒప్పించడానికి ట్రై చేయండి. 7 రోజులు ఎంతమంది కష్టపడినా ఆయన నమ్మచ్చు, లేదా చిరాకు పడచ్చు. ఎవడో ఏమీ కష్టపడకుండా ఈ చెట్టు చాలా గొప్ప తెలుసా అనగానే దబ్బని పడిపోతారు. అక్కడ లెగ్గానే మా ఊర్లోని రాయి ఒకటి ఉంటుందండి, అది చాలా గొప్పదండి బాబు అంటే, ఎక్కడ అనేసరికి అక్కడ రాయి చెట్టుకుంటుంది, దాంట్లో ఉంటే చీర కట్టేస్తారు దానికి. అరే చూడగానే అక్కడ దబ్బని పడిపోతాడు. ఎవడు ఒప్పించలేదు. ఎవడన్నా ఒప్పించాడా? అరే యేసు ప్రభుని, యేసు పక్కన ప్రభువుని చేర్చి మాట్లాడించడానికి ఇన్ని పాటలు, కరపత్రికలు, ప్రసంగాలు, మీటింగ్లు, స్టేజులు ఎంత ఖర్చు పెడుతున్నా వర్కౌట్ అవ్వంది. వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడమంటే అక్కడ పడి మొక్కుతాడు. సాతాను యొక్క తెలివితేటలు చూడు. మనుషుల ఈగోను పూర్తిగా చంపేయడమే కాదు, మనుషుల్ని ఎంత అంధత్వంలోకి తీసుకెళ్ళగలిగాడు. వాడు సామర్థ్యుడు, వాడు శక్తి కలిగినోడు, వాడు బలవంతుడు. నేను చెప్పేది నువ్వు భయపడతావని కాదు, ఆడు అంత బలవంతుడైతే నేను ఇంకా ప్రార్థన చేసి ఇంకా బలాన్ని సంపాదించుకుని కొట్టాలని తెలుసుకుంటామని.
హల్లెలూయా. వాడు బలవంతుడు, సమర్థుడు, మనుషుల యొక్క అహాన్ని చంపగలిగాడు. దేవుడు చంపగలిగాడు. ఆ తర్వాత వాడు మరింత దారుణంగా చంపగలిగాడు. దేవుడు ఎలాంటి వాడో చెప్తాను. దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. హల్లెలూయా. ఎంత అంత ఆశ్చర్యకార్యాలు కాదు. అంటాడు కదా, దేవా నీ ఒక్కడవే మహాశ్చర్య కార్యాలు చేయవాడు, నీ ఒక్కడవే మహాశ్చర్య కార్యాలు చేయగలవాడు. మన దేవుడు మహాశ్చర్య కార్యాలు చేయగలవాడు. వర్షానికి చెవులు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. ఆగు అంటే దానికి వినబడింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆగంటే వర్షానికి వినబడింది. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడు. గాడిద కూస్తే చాలా చండాలంగా ఉంటుంది. చాలామంది గాడిద ఎలా వస్తుందో కూడా తెలియదు. విన్నారంటే చిరాకు వస్తుంది. గాడిదని ప్రసంగికుడి కింద మాట్లాడేస్తుంది బిలాంతో. ఎందుకు కొట్టావు నువ్వు, నేను ఎప్పుడైనా నీ మాట వినలేదా అని. ఇబ్రూ అయితే ఇబ్రూ ఏ భాష అయితే ఆ భాష మాట్లాడేస్తుంది. అది అద్భుతం, మహాశ్చర్యకారి. మాట్లాడే సామర్థ్యం కలిగిన చిలకకే 4-5 మాటలు మించి నేర్పలేడు. ఒక 4-5 ఏళ్ళు కష్టపడితే మనిషి. అసలు అరుపే మహాదరిద్రంగా ఉండే గాడితో ప్రసంగం చేయించాడు మన దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు. భూమి 160,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుద్ది. గంటకి 160,000 కిలోమీటర్ల వేగం. కారు గట్టి 80లో కొట్టి కసక్కని బ్రేక్ కొట్టామనుకో, అద్దంలోంచి బయటకు వచ్చేస్తాడు మనిషి. సీట్లో కూర్చున్నవాడు 80లో వెళ్ళి తప్పని బ్రేక్ కొడితే సీట్లోంచి ఎగిరి అద్దాన్ని పగలగొట్టుకుని బయట పడిపోతాడు మనిషి. 80 కిలోమీటర్లు, 160,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటే సడన్గా యెహోషువ బ్రేక్ అయ్యంట అలా అయిపోయాడు దేవుడు. భూమి మీద ఎవడికి ఏం తెలియదు, ఎవడ పనులు అటు చేసుకుంటున్నాడు. అంత బ్రేక్ కొడితే ఒకడు అంతరిక్షానికి ఎగిరిపోవాలి అంత స్పీడ్లో. అరే ఎవడింట్లో వాడే ఉన్నాడు, ఎవడెక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు. అసలు ఏం చేసావు ఇప్పుడు కూడా నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా సీన్ రిపీట్ చేయించుకుందాం మనం ఎవడన్నా వెళ్తే. ఆమెనా? హల్లెలూయా. ప్రభు ఒక్కసారి వన్స్ మోర్ అసలు తిప్పి ఎలాగ అవుతుంది చూడు అంటే ఏమంటాడు, ఆ భూమి లేదురా బాబు వెళ్ళిపోయింది, దేవుడు పంపించేస్తాడు. ఇంకా అదే గొప్ప అనుకున్నావు. యెషయా వెళ్ళి హిజ్కియాతో మాట్లాడతాడు, అయిపోయింది నీ కాలం, నువ్వు ఇల్లు చక్కబెట్టేసుకో అని చెప్తే ఇంక హిజ్కియా మొదలెట్టేసాడు గోడను పట్టుకుని, ప్రభువా నేను ఎంత నీతిగా ఉన్నానో నీకు తెలుసు, నాకు కొంతకాలం ఆయుష్ అంటే. దేవుడు వెళ్తున్నాడు యెషయా. దేవుడు మాట్లాడి, లేదు వెనక్కి వెళ్ళి చెప్పు ఆయుష్కాలాన్ని పొడిగించాను కానీ వెళ్ళిపోయి, హిజ్కియా నీకు ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు 15 సంవత్సరాలు అంటే నిజమేనా? చచ్చిపోతాడన్న మాట నమ్మినాడు, బతుకుతాడన్న మాట ఎందుకు నమ్మలేదు నాకు అర్థం అవుతుంది. ఇప్పటికి చచ్చిపోతావంటే గోడను అట్టుకుని ఏడిచి ప్రార్థన చేసినవాడివి, నువ్వు బ్రతుకుతావని చెప్పినాడు అమ్మయ్య అని ఎందుకు అనుకోలేదో? నిజమేనా? అయితే నాకు ఒక చిన్న రుజువు కావాలి. ఏంటి అంటే, అప్పుడు మెట్లు సండైలు అంటారు కదా, ఇలా రౌండ్ గీసి దాని మీద అంకీలు వేసి ఒక పుల్ల పెడతారు. ఎండను బట్టి అది దేని మీద మెట్లు మారుతుందో దాని మీద అది అన్ని గంటలైనట్టు. సండైలు వెనక్కి తిరగాలని అడుగుతాడు. ఓషి ఏమని అడుగుతాడు సార్? వెనక్కి తిరగాలని అడుగుతాడు. సూర్యుడు అలాగే ఉంటాడు. అటు వెనక్కి తిరగాలంటే లైటింగ్ వెనక్కి వెళ్ళాలంటే భూమి ఏం చేయాలి తెలుసా? ఈ 160,000 కిలోమీటర్ల వేగంతో తిరిగే భూమి ఆగిపోయి మళ్ళీ రివర్స్లో అదే స్పీడ్తో తిరగాలి. మళ్ళీ రోజంతా అలా తిరగకూడదు. రోజంతా అలా తిరిగితే ఇంకా సూర్యుడు రివర్స్ అవుతాడు అన్నమాట. పడబట్టి నుంచి తూర్పుకి వెళ్తాడు. తిరిగి ఆ ముడి దాకా వచ్చేసింది, వెనక్కి తిరగడం మొదలెడిసింది. ముడి దాకా వచ్చిందని నమ్మాను, ఈసారి ఎదరకు పంపానట్టు. ఈసారి మళ్ళీ దాని స్పీడ్ ఎదరగా తిప్పుకుని, అరే ఇలాంటి అద్భుతాలు సినిమాల్లో కూడా ఊహించలేడు ఎవడో. హల్లెలూయా. కాలాన్ని తిప్పడం గురించి సినిమాలు తీసి ఉండొచ్చు, భూమిని తిప్పడం గురించి ఎవడో తీయలేదు. దేవుడు చేశాడు దాన్ని. హల్లెలూయా. మహాశ్చర్య కార్యాలు చేయవాడు. రోగాలతో ఉన్నవాడిని ఏం మెడిసిన్ లేకుండా వాళ్ళ లోపల అవయవాలు పుట్టించాడు. కన్ను లేదంటే లోపల రెటీనా లేదు, ఆడికి అవయవం లేదు. దేవుని మాటతో పుట్టి పెరిగిపోయిన మనిషిలో అవయవాలు పుట్టించాడు ఆయన. హల్లెలూయా. అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. వీడు బొమ్మ అనుకుంటున్నావేంటి? వీడు అలాంటివాడే. వీడికి చాలా తెలివితేటలు ఉన్నాయి. కర్ర ఎలా పడేస్తే కర్ర పాము అవుద్దండి. అసలు ఎలా చేసాడండి వీడు సాతానుగాడు? కర్ర పడేస్తే కర్ర పాము అయిపోయింది. ఐగుప్తు మాంత్రికులు పడేస్తే ఓ దెయ్యం పట్టిన ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆ పాతాళంలో ఉన్న బ్యాచ్ని రప్పించు, నాతో కొంచెం మాట్లాడించంటే
పాతాళంలో ఉన్న మనుషుల్ని పైకి రప్పించి మాట్లాడించి పంపేశాడు. సాతాను చచ్చిపోయిన వాళ్ళని పైకి రప్పించి మాట్లాడించి పంపేశాడు. ఇప్పుడు కూడా అలాంటి జరుగుతుంది నిజం అనుకున్నారు కనుక ఇప్పుడు జరగవు. ప్రభు జయించిన తర్వాత దానికి తాను వేసాడు, లోపల నుంచి ఎవడు రాడు, దేవుడు పంపిస్తే తప్ప, దేవుడు రప్పిస్తే తప్ప. రప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు, పాతాళంలోంచి బయటకు వచ్చి కనబడి వెళ్ళిన వాళ్ళు కొత్త నిబంధనలు ఉన్నారు. మోషే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? చచ్చిపోయిన ప్రతి ఒక్కడు పాతాళానికి వెళ్ళాల్సిందే. అప్పుడు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత వీళ్ళ పైకి వెళ్ళారు. వీడు ఎంత సమర్థుడో చూడండి. అందుకనే మొన్న చెప్పాను కదా, సోది కోసం ఎంత చక్కగా చెప్పేస్తారు జరిగాయని. మామూలుగా చెప్పరు, సూపర్ చెప్తారు, ప్రతీది చెప్తారు. జాతకాలలో ఎప్పుడో రాయబడిన తాళపత్ర గ్రంథాలు తీసుకుని ఎప్పటి నీ జీవితాన్ని చెప్తారు. నీవు నీ జీవితంలో ఏం చేశారో గదిలో ఎక్కడో మూల పడిపోయి ఉంటాయండి. అసలు ఆశ్చర్యం, అసలు ఎలా చేస్తారో. వాడు కూడా ఆశ్చర్యకరుడే, మన దేవుళ్ళు అంటాడు కాదంతే, నెగిటివ్గా చేస్తాడు. ఎక్కడో గదిలో మూలన పడిపోతాయి తాళపత్ర గ్రంథాలు. నీ పుట్టిన తేదీ కరెక్ట్గా టైము ఎగ్జాక్ట్గా ఇస్తే వారం రోజుల తర్వాత నువ్వు వస్తే మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, నువ్వేం చేస్తావు, ఏం చదివో, నీ లైఫ్లో ఎప్పుడెప్పుడు యాక్సిడెంట్లు జరిగినాయి, ఎలాంటి ప్రమాదాలు జరిగినాయి మొత్తం అంతా నీట్గా మొత్తం రాసి క్యాసెట్లో టేప్ ఎక్కించేస్తాడు. ఎలా ఏముంది? మన దేవుడు ఆశ్చర్యకరుడు, వీడు కూడా చేస్తాడు. కానీ మన దేవునిలాగా టైమింగ్లో చేయలేడు. మన దేవుడు ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాడు. వీడు ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేద్దాం అనుకున్న మన దేవుని ప్రజలంటే అడ్డుపడిపోతారు. హల్లెలూయా. చూడండి, మంచి మీటింగ్ చేస్తుంటే వాడు పెద్ద వర్షాన్ని రప్పించేసి, మేఘాలు తుఫాను రప్పించేసి కురిపించేద్దాం అనుకుంటాడు. మనం ప్రార్థన చేయగానే ఏమవుద్ది? ఆగిపోద్ది. ఒకసారి ఒక బ్రదర్ అడిగారు, అన్న మీటింగ్లో వర్షం పడబోతుంటే ప్రార్థన చేస్తే ఆగిపోద్ది కదా. అవును, అసలు వర్షాన్ని పంపించేది దేవుడే కదా, దేవుడే కావాలని పంపించి మనం ప్రార్థన చేస్తే దేవుడే ఆపేసి హీరో అయిపోదాం అనుకున్నాడా అని అడిగాడు. కరెక్టే అది. గాయము కొట్టేవాడు నేనే, మెడిసిన్ రాసేవాడు నేనే అంటే అర్థం ఏంటి? నేను డాక్టర్ని అనిపించుకోవడానికి పక్కడికి జబ్బు రప్పించినట్టు అంతే అది. కానీ అది పద్ధతి కాదు. కొట్టడానికి కారణం వేరు. నువ్వు తప్పు చేసావు కాబట్టి కొట్టాడు, నువ్వు రిపెంట్ అయ్యావు కాబట్టి ఆయన వైద్యం చేశాడు తప్ప ఆయన వైద్యుడని నిరూపించుకోవడానికి నీకు గాయం చేయలేదు. లాజిక్ అర్థమైందా? కానీ వాతావరణం విషయంలో సృష్టి యావత్తు వాడి స్వాధీనంలో ఉంది. వాడి స్వాధీనం నుంచి మనం లాక్కుంటున్నాం. దేవుడు లాక్కుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఒకవేళ దేవుడే చేయగలడు, ఇంకెవరు చేయరని అనుకున్నారు కనుక మొన్న పొలాలు మునిగిపోయిన వాళ్ళందరూ మన దేవుడినే తిట్టుకుంటారు. అప్పుడు ఎవడు పంపినట్టు వర్షాన్నే? కాదు. దేవుడు వీటన్నిటిని నియంత్రించగలడు. కానీ ఆదాము చేసిన తప్పిదం వలన వీటన్నిటి మీద వాడికి అధికారం వచ్చి ఎండను పెంచగలడు, ఎండ కాయకుండా చేయగలడు. వర్షాన్ని కురిపించగలడు, వర్షాలు పడకుండా ఎండగట్టగలడు. వాడు వర్షాలు కాయకుండా ఎంత ఎండగట్టాలనుకున్నా ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం వర్షాన్ని రప్పిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, వాడు కూడా చేస్తాడు. వాడు చేయుడు అని అనుకోవద్దు, వాడిని ఈజీగా అంచనా వేయద్దు, వాడు చేస్తాడు. అందుకే చూడండి, దెయ్యం బట్టి విలవెల్లాడిపోతుంటారు. క్రైస్తవులు ఎవడో లేకుండానే దెయ్యాలు వదిలించుకుంటారు. అలాగే చిన్న తాయిత్తు వాళ్ళ లోపల ఉన్న దెయ్యాన్ని పంపిస్తుంది. నిజమిది, నిజమే. ఎందుకు అంటే ఆ రెండు దెయ్యాలే. అందులో ఉన్నది దెయ్యమే, ఈ తాయెత్తులో ఉన్నది దెయ్యమే. ఆడికి వెళ్ళిన తర్వాత ఓహో నువ్వు మనోడే రావంటే ఇద్దరు కలిసిపోతారనమాట. మనం చేసేది ఏంటంటే మనం ఫైట్ చేసి పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే దెయ్యం కాళ్ళ మీద పడిపోయి, అమ్మ సారా కావాలా? ఏం అడుగుతారు? నీకు సారా కావాలా? నీకేం కావాలి? కోడి కావాలా? రాజీపడి బ్రతిమాలి దెయ్యాన్ని పంపడం ఒక పద్ధతే. పక్కెళ్ళు నువ్వేంటి ఇక్కడ అని పంపడం ఒక పద్ధతి. మనం రెండో రకం, వాడిని గెంటుతాం. హల్లెలూయా. వాళ్ళు మొదటి రకం బ్రతిమాలి పంపిస్తారు. కానీ రెండు చోట్ల దెయ్యం నుంచి విడుదల ఉంది. అర్థమైందా తేడా? రెండు చోట్ల దెయ్యం నుంచి విడుదల ఉంది. మన దేవుడు ఆశ్చర్యకరుడు, వాడు కూడా చేస్తాడు. మన దేవుడు ఎలా అంటాడంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మన దేవుడు మన లైఫ్లో మనం దేన్నన్నా ఎదుర్కోవాలి అన్నప్పుడు మనల్ని దానికోసం ప్రిపేర్ చేస్తాడు. ముందుగా మన లైఫ్లో మనం ఏదో ఎదుర్కోవాలి, దానికోసం ముందుగా ప్రిపేర్ చేస్తాడు. అది మనకు అర్థం అవదు. ఇది చాలా సీరియస్గా ఉండండి ఈ పాయింట్. ఉదాహరణకి అబ్రహాము
దేవుడు అడిగితే సాకునిచ్చేయాలి. ఒక పెద్ద పరీక్ష నాకు తెలిసి సాధారణంగా నలుగురు పిల్లలున్న తల్లిదండ్రులకు కూడా అది చాలా పెద్ద సవాలు. తమ చేతులతో చంపేసేవడం అనేది చాలా పెద్ద సవాలు. అలాంటిది ఇక మళ్ళీ ఛాన్స్ లేదు. 100 ఏళ్ల వయసులో పుట్టిన కొడుకుని తన చేతులతో చంపాలి అంటే తండ్రి అలా చెయ్యాలంటే అంతకు మించిన సవాలు ఇంకొకటి ఏమీ లేదు. దేవుడు అబ్రహాంని ఎలా ప్రిపేర్ చేశాడో తెలుసా? ఫస్ట్నే ఆగరు గర్భవతి సంతోషించాడు, నేను తండ్రి కాబోతున్నాను, ఆగర్ని పంపేమని. గర్భవతిగా ఉన్నది వెళ్ళిపోవలసిన బాధ ఒకటి అనుభవించాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఇస్మాయిల్ని కన్నది, ఇస్మాయిల్ని ఎత్తుకుని పెంచాడు, తండ్రే కదా ఇస్మాయిల్కి. శారా తల్లి కాకపోవచ్చు కానీ అబ్రహాం తండ్రే కదా. అలాంటి ఇస్మాయిల్ని బయటికి గెంటేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడ్చాడు, పంపించాడు. ఇవంతా ఏంటో తెలుసా? భవిష్యత్తులో అబ్రహాం ఎదుర్కోబోయే ఒక పెద్ద పరీక్షకి ప్రిపరేషన్. దేవుడు దానికి ముందుగా మనకి తర్ఫీదునిస్తాడు, ప్రిపేర్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. మన లైఫ్లో ఏదైనా పెద్ద పరీక్షని లేదా పెద్ద సమస్యని, పెద్ద శోధనని మనం ఎదుర్కొనే ముందు దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని ముందుగా ప్రిపేర్ చేస్తాడు. దావీదుని తీసుకో. దావీదు గొలియాత్తో ఫైట్ చేయాలి. తన జీవితంలో ఒక పెద్ద యుద్ధం రానోడు, మహాయుద్ధ వీరుడు. తమ 2 సామ్రాజ్యాల్లో ఫిలిస్తీన్లందరూ కలిపి నీకంటే వీరుడు లేడని అతను నిలబెట్టుకున్నారు. ఇశ్రాయేల్ అందరూ కలిపి నీకులాంటి వీరుడు ఎవడో లేడురా బాబా నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ 2 రాజ్యాల్లో తనను మించిన సామర్థ్యం కలిగిన వాడు ఒక్కడు కూడా యోధుడు లేడు. అలాంటి వాడితో ఫైట్ చేయాలి. దేవుడు ఎలా ప్రిపేర్ చేశాడో తెలుసా? ముందుగా ఎలుగుబండిని పంపించాడు గొర్రెల దగ్గరికి. వెళ్ళాడు, ఎలుగుబండితో ఫైట్ చేశాడు, దాన్ని చంపేశాడు, గొర్రెపిల్లని కాపాడుకున్నాడు. తర్వాత సింహాన్ని పంపించాడు, మళ్ళీ పరిగెత్తుకెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు, దాన్ని నోరు విడదీసి గొర్రెపిల్లని బయట తీసుకొచ్చి దాన్ని జూలు పట్టుకుని నేలకేసి కొట్టి చంపేశాడంట. అప్పుడు తను ప్రిపేర్ అయ్యాడు. నేను ఎలాంటి దాన్నైనా ఎదుర్కోగలను. ఇంకేమనుకుంటాడో, బహుశా సింహం వచ్చింది, ఇంకో సింహం వస్తుందేమో, ఇంకో పులి వస్తుందేమో. లేదు, దేవుడు ప్రిపేర్ చేసి అప్పుడు గొలియాతుని నిలబెట్టాడు. దావీదు కూడా అదే మాట అంటాడు, నేను ఇంతకుముందు ఎలుగుబంటి వస్తే చంపాను, సింహం వస్తే చంపాను, వీడు నాకెంత ప్రిపరేషన్. నీ లైఫ్లో ఏమైనా విషయాలు జరుగుతుంటే దేవుడు నిన్ను దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు. ఏదో ఒకటి చేయడానికి, ఏదో ఒక సాధించడానికి, లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఎక్కడికో వెళ్ళడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దాన్ని నువ్వు గమనించాలి. నేను సేవకు వెళ్ళే ముందు దేవుడు నాతో పదే మాట్లాడడం, నేను కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు మార్పులు కలగడం, నేను ఎవరికైనా ప్రేయర్ చేస్తే వాళ్ళు ఆ ప్రేయర్ ద్వారా వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగడం, ఒక చర్చికి వెళ్ళి నేను రెగ్యులర్గా వర్షిప్ నడిపించడం, నాకు తెలియదు. ఇదంతా ఏంటో తెలుసా? వెంటనే నేను సేవకు వెళ్ళాలి కాబట్టి దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. వర్షిప్ నడిపించడం కానీ, మనుషులతో మాట్లాడడం కానీ, వాక్యం చెప్పడం కానీ, ఒక చోట ఓన్లీ వాక్యం చెప్పి రావడానికి సండేస్ నాకు అవకాశం రావడం, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చే ప్రిపరేషన్. సిద్ధపరుస్తున్నాడు. అలా సిద్ధపడగానే పరిపూర్ణంగా సేవకు వచ్చాయి, అంతే సేవ. నీ జీవితంలో కూడా ఏమైనా జరుగుతుంటే లేదా ఏమైనా దెబ్బలు పడుతుంటే దేవుడు ఏదో ఒక పెద్ద సమస్యని ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయి బానిసలుగా ఒక భయంకరమైన సామ్రాజ్యానికి వెళ్ళారు. వాళ్ళు ఎదుర్కొన్న ఫస్ట్ సమస్య విగ్రహార్పితాలు తినడం. దానిని మేము తినము అని నిలబడ్డారు. భోజనం, ఆ రకమైన భోజనం మేము తినము, ఇంకో రకం భోజనం పెట్టండి, వేరొక ఆల్టర్నేటివ్ ఉంది, మేము ఈ భోజనం తినం, అలాగని తినడం మానేస్తాం అనట్లేదు, ఇంకో రకమైన భోజనం తింటాము అన్నారు. ఎందుకు దేవుడు ఆ సమస్య వాళ్ళ ముందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఆల్టర్నేటివ్ లేని ఒక సమస్యను వాళ్ళు ఎదుర్కోవాలి, మరొక అవకాశం లేని సమస్యను ఎదుర్కోవాలి. అగ్నిగుండమా లేదా మొక్కడమా? నేను మాంసం తిన్నాను, పప్పులు తింటానని చెప్పడానికి ఛాన్స్ ఉంది. నేను ఆ బొమ్మకు మొక్కనండి, పోనీ ఇదేదో చేస్తాను, ఇంకోటి ఏదో ముక్తానడానికి ఛాన్స్ లేదు. అక్కడ అగ్నిగుండమా లేదా ఈ బొమ్మ? వాళ్ళు మొదట ఎదుర్కొన్న సమస్య రెండవసారి రాబోయే పెద్ద సమస్యకి ప్రిపరేషన్. దాన్ని ఎదుర్కొన్నారు, వాళ్ళు గెలిచారు. హల్లెలూయా. దానియేలు కూడా అంతే. తన మొదటి సమస్య ఆహారం అయితే
రెండో సమస్య, సింహాలకు ఆహారం అవుతావా, ప్రార్థన చేస్తావా? నేను ప్రార్థనే చేస్తాను, సింహాలు నన్ను ఏం చేసినా పర్వాలేదు. మళ్ళీ రెండే ఛాన్సులు, ఇదా అదా, ఆల్టర్నేటివ్ లేదు. అలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం అందరం కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నామంటే, లేదా ఎవరితోన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నామంటే, లేదా దేవుడు ఏదన్నా దర్శనాలు నీకు ఇస్తూ ఉన్నాడంటే, దేవుడు నిన్ను దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక్కొక్కడు ఏం పట్టినా నాశనం అయిపోతుంది. వాడు ఏం చేసినా నాశనం అయిపోతుంది. దానికి అర్థం ఏంటి? వాడిని దేవుడు సేవకు పిలుస్తున్నాడు అనమాట. ఏం పట్టినా నాశనం అయిపోతుంది అనుకోండి, మీరు ఒక నిర్ణయానికి రావచ్చు, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. లేదా నువ్వు ఉన్న ఉద్యోగంలో పదే ఇబ్బందులు, నువ్వు చేస్తున్న పదిలో పదే వాటం లేదు, దేవుడు నిన్ను అది చెయ్యొద్దు అంటున్నాడు. నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్న వాటిని ఒక్కసారి అబ్జర్వ్ చేయి. వాటిని బట్టి ఓహో ఇది నాకు కరెక్ట్ కాదని తెలియజేయడానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. లేదా ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం చేసేది ఇస్తున్నాడు, పదే ఇక్కడికి జర్నీ చేయడం ఇస్తున్నాడంటే దేవుడు నిన్ను ఎక్కడికో దూరం పంపైపోతున్నాడు, దానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. నీ లైఫ్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నవి నువ్వు ఏదో చేయడానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. జనరల్గా అందరికీ 10-10:30 నిద్ర వస్తా, 11 గంటలకు వస్తా, నాకు రాదు. 12 అయినా నిద్ర రాదు, 1 గంటనైనా నిద్ర రాదు, 2 అయినా నిద్ర రాదు. నాకు నిద్ర రావట్లేదంటే, నా బాడీని అలా మారుస్తున్నాడంటే దేవుడు అర్ధరాత్రి చేసే పని లేదో నాకు అప్పగిస్తున్నాడు అని మాట. ఆ ఉద్దేశంలో మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలని దేవుడిని అడిగి అప్పుడు చేయాల్సిన పనులు చేస్తాం. నీ లైఫ్ని దేవుడు ఎక్కడో టర్న్ చేస్తున్నాడు, లేదా నీ లైఫ్లో ఊహించినవి జరుగుతున్నాయి. ఒకటో నీ లైఫ్లో ఎవరో కొత్త మనుషులు వస్తున్నారు, లేదా ఉన్నవాళ్ళు ఎవరో పోతున్నారు. ఇదంతా జరుగుతుందంటే దేవుడు దేనికో నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. మన దేవుడు ముందుగా సిద్ధపరుస్తాడు. ఇగో ఈ భూమి చూడండి, ఆయన రాకడకు ఎలా ఉంటుందో అలాగా సిద్ధపరిచాడు. అధిపతులు, అధ్యక్షులు అందరూ మారుతూ, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, వ్యాపార పరిస్థితులు మారుతున్నాయి, మనుషుల ఆరోగ్యాలు మారిపోతున్నాయి, మనుషుల మనస్తత్వాలు మారిపోతున్నాయి. ప్రిపేర్ అవుతుంది, ఆయన రాకడకు ప్రిపేర్ అవుతుంది. ఆయన దేనినైనా సరే చేసే ముందు తన ప్రజల్ని సిద్ధపరుస్తాడు. వీడు కూడా అంతే. వీడేంటో తెలుసా, మనం దేన్నైనా ఫేస్ అయిపోతుంటే దానిలో ఓడిపోవడానికి ముందే మనల్ని ప్రిపేర్ చేస్తాడు. దేవుడు మనల్ని గెలవడానికి ప్రిపేర్ చేస్తాడు. చూసావా, ఒకటొకటి వచ్చి చిన్న దెబ్బలు కొట్టి, లేదా ఊహించిన విధంగా ఎవరితోనో బుద్ధి చెప్పించి దేనికో ప్రిపేర్ చేసినట్టు వీడు కూడా అలా ప్రిపేర్ చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఒక సంగతి చెప్తాను. నీ జీవితంలో ఒక పెద్ద రోగం రాబోతుందంటే, లేదా నీ అబ్బాయికి కానీ, భర్తకు కానీ, భార్యకి కానీ, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కానీ, లేదా నీకు కానీ ఏదైనా ఒక వ్యాధి రాబోతున్నా, లేదా ఒక పెద్ద అప్పులో పడబోతున్నా, దేవుడు తెలియకుండానే నీలో ప్రేయర్ లైఫ్ పెంచుతాడు. విశ్వాస సంబంధమైన వాక్యాలు నీకు చెప్పడం, నువ్వు భవిష్యత్తులో ఎదురబోయే సమస్యల గురించి సంబంధించిన వాక్యాలు చెప్పడము, లేదా చదువుతున్నపై కనపడము, ప్రేయర్లో పెరగడమో చేస్తే సాతాను ఏం చేస్తాడో తెలుసా, ప్రార్థన చేసుకోవడానికి కుదరనివ్వడు. నీకు గనక ప్రేయర్ చేసుకోవడానికి రోజు కుదరట్లేదంటే, దేవుడి దగ్గర ఉండడానికి రోజు కుదరట్లేదంటే, వాక్యం వినడానికి అవకాశాలు కుదరట్లేదంటే, నువ్వు ప్రిపేర్ అవ్వు, నువ్వు రెడీగా ఉండు. సాతాను ఓడిపోవడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఏదో ప్రాబ్లం రాబోతుంది, ముందుగా నిన్ను బలహీనపరిస్తే నువ్వు ఓడిపోతావని. ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా ప్రేయర్ చేయలేకపోతుంటే, ప్రార్థనలో నడిపింపు రాకపోతుంటే, ఏమన్నా దేవుడి దగ్గరికి వెళ్దామనుకుంటే ఏదో ఒక పని తగులుతుంటే, నా మాట గుర్తుపెట్టుకో, ఒక పెద్ద ప్రాబ్లం నీ జీవితంలోకి రాబోతుంది. దానిలో నువ్వు ఓడిపోవడానికి ముందుగా నీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని వాడు వెనకలాగుతాడు. ఆఖరికి ఎందుకు, నువ్వు ఆల్రెడీ ప్రాబ్లం ఎదుర్కొంటే కనుక దాని ముందు నువ్వు ఎలా ఉన్నావో చూడు. దాని ముందు నువ్వు ఎలా ఉన్నావంటే, నీ స్పిరిచువల్ లైఫ్ తగ్గిపోయి, ఏదో పనుల్లో పడిపోయి, ఎవరితో పరిచయాల్లో పడిపోయి, ఏదో అలవాటులో పడిపోయి, ఇటు అటు నీ లైఫ్ అలా వెనక్కి వెళ్ళింది ఆధ్యాత్మిక జీవితంలో. అప్పుడు కొట్టాడు సాతాను. దేవుడు నీ జీవితంలో విపత్తు రాబోతుంటే నిన్ను ప్రిపేర్ చేస్తాడు దాన్ని ఎదుర్కోవడానికి, గెలవడానికి. నీ జీవితంలో విపత్తు రాబోతుంటే సాతాను ముందుగానే నిన్ను బలహీనపరుస్తాడు. ఎవరికైనా చూడండి, నిద్ర పట్టకపోవడం, ప్రేయర్ చేయలేకపోవడం,
చర్చిలో ఉంటే వాక్యం వినకుండా పిల్లలు సరైన మెసేజ్ నీ జీవితంలో రాబోతున్న సమస్యకు తగిన మాటలు దేవుడు చెప్పాలనుకునేసరికి మీ బిడ్డ ఏడుస్తాడు, తీసుకుని అలా బయటికి వెళ్ళిపోతావు. ఈ మాటలు నీ చెవిలో పడవకుండా అలాంటివి సంఘంలో ఏమైనా జరుగుతుంటే, అలాంటివి నీ జీవితంలో ఏమైనా జరుగుతుంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వాడేదో రాబోతున్న సమస్య, దాంట్లో నువ్వు ఓడిపోవడానికి వాడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. వాడి ట్రాప్లో పడకు. నీ ప్రేయర్ లైఫ్ అలా మామూలుగా వెళ్తుంది అనుకో, ఏం లేదు, నీ జీవితం మామూలుగానే ఉంది. దేవుడు ఆత్మీయంగా నిన్ను పెంచుతున్నాడు అనుకో, ఎందుకో ప్రేయర్ లైఫ్ పెరుగుతుంది, ప్రార్థన చేస్తే నీ నడిపింపు ఎక్కువ వచ్చేస్తుంది, వాక్యం నీకు అర్థమైపోతుంది, వాక్యం నీ మనసులో ఉంటుందంటే ఏదో సమస్య రాబోతుంది, దేవుడు నీకు ఆయుధాలు ఇచ్చాడు, తక్కువని కొట్టుకు గెలిచేస్తావు. లేదా సాధారణంగా వెళుతున్న నీ జీవితం వెనక్కి అడుగులు పడుతున్నాయంటే ఏదో ప్రాబ్లం రాబోతుంది, సాతాను నిన్ను అందులో తోయడానికి. ఎక్కువ మంది క్రైస్తవులు ఓడిపోవడానికి ఇది ఒక్కటే రీజన్. సమస్య రాబోతుండగా ఆ విషయం సాతానికి తెలుసు కాబట్టి వాడు నిన్ను వీక్ చేస్తాడు స్పిరిచువల్గా. వాడు మనం వీక్ అవ్వగానే అది మనల్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకు? ఏదన్నా కొత్త రోగం, వింత రోగం, సడన్గా ఏదన్నా బలహీనతలో పడిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీరు, దాని ముందు మీ ఆత్మీయ జీవితం తగ్గిపోయి ఉంటుంది. అది ఏదో సాధారణంగా సాగిపోతారు, సడన్గా దొరికిపోతాం. స్పిరిచువల్గా ఉన్నప్పుడు అది మన దగ్గరికి వస్తుంది, కానీ గెలుస్తాం. స్పిరిచువాలిటీ తగ్గిపోయినప్పుడు, ఆధ్యాత్మికత తగ్గిపోయినప్పుడు అది మన మీదకు వస్తుంది, మనం ఓడిపోతాం. ఏ నిర్ణయాలన్నా తీసుకునే ముందు ఎక్కువ ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించు. ఏదైనా మంచి స్టెప్ వేసేటప్పుడు దాన్ని పడగొట్టడానికి వాడికో ప్లాన్ ఉంటుంది. వాడి ప్లాన్ జరగకూడదు అంటే స్టెప్ వేయడానికి ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు వాడిని కొట్టడానికి. హల్లెలూయా. ఒకే ఒకటి చెప్పాడు దారి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. హల్లెలూయా. అపవాదిని ఎలా ఎదిరించేస్తావు? ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవుడి మాట వినకుండా సాతాను దగ్గరికి వెళ్ళి ఏయ్ పో అన్నాం అనుకో, అది చాలా కామెడీ చేద్దాం. మొన్న ఒకసారి మన సోదరులో ఒకరికి ఈ దెయ్యం పట్టింది, చాలా ఇబ్బంది పెట్టి. అప్పుడు ప్రేయర్ చేయడానికి నేను ఇంకొంతమంది వెళ్ళాం అన్నమాట. వెళ్తే ఆ పాస్టమ్ గారికి బంగారం, కాళ్ళకి చుట్లు మామూలుగా లేదు. అయితే ప్రేయర్ చేస్తున్నాం గట్టిగా. దెయ్యం నన్ను ఇలా పిలిచి, చూసావా బంగారం పెట్టుకున్నారు, వీళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారా, వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు. నేను అనుకున్నాను అక్కడ మేమెవరు లేకపోతే ఉతికేసి ఉండేది. మనల్ని సాతాను ఎప్పుడు అదే చేస్తాడు. మనం ఏదైనా సాధించడానికి వెళ్ళే ముందు మనం ఎక్కడ దొరుకుతామో దాన్ని మనలోనే ఉంచుతాడు. మనం ఎక్కడ దొరుకుతామో, ఎక్కడ బలహీనంగా ఉంటామో దాన్ని మనలోనే ఉంచి ఆ టైంకి వచ్చినప్పుడు మనల్ని వీక్ చేసి పాడేస్తారు, గెలవనివ్వకుండా. అపవాదిని ఎప్పుడు ఎదిరిస్తామంటే దేవునికి లోబడినప్పుడు. అందుకే అక్కడ రాయబడుతుంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించడి. కలిపే ఉందా వచ్చిన చూసారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించడి. దేవుడికి లోపడకుండా వాడి దగ్గర కైమని ఏసు పేర్లు చెప్తే గుడ్డలు తీసి పంపేసింది. ఒకసారి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. 7 వెళ్ళిపోయి ఏసు నామములో హాట్ ఫుట్ అన్నారు, ఉంటే మొత్తం బట్టలటికి పోయింది. దేవునికి లోపబడి అపవాదిని ఎదిరించడి. హల్లెలూయా. దెయ్యం గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతుంటాం పైకి, లోపల ఏముంటుందో తెలుసా? మొత్తం లిస్ట్ వేసుకుని ప్రభా తప్పు క్షమించి, ఆడి దగ్గరికి వెళ్ళేసరికి మచ్చ ఉందనుకో, వాడు ఆ మచ్చ పెట్టుకుంటాడు. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించలేం. అపవాదిని ఎదిరించాలి అంటే నీ ప్రిపరేషన్ ఉండాలి, నీకు సిద్ధపాటు ఉండాలి. నీ జీవితంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోవాలన్నా సమస్యకు ముందే దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు గెలవడానికి. నీ జీవితంలో ఎలాంటి సమస్య నీ మీదకు రాబోతున్నా దానిలో నువ్వు ఓడిపోవడానికి వీడు ముందే నిన్ను తగ్గించేస్తాడు. ఎవడైనా ఇక్కడ ప్రేయర్ చేయలేకపోతుంటే, ప్రార్థనా జీవితం కుంటుపడిపోతే దానికి అర్థం ఏంటది? నెక్స్ట్ స్టెప్ పెద్ద విపత్తు ఉంది. నువ్వేమనుకుంటావు? నేను ప్రేయర్లో తగ్గిపోయాను అందుకే ఈ సమస్య వచ్చింది. కాదు, సమస్య కాన్స్టెంట్, అది ముందు నుంచే ఉంది, రాబోతుంది. అది నీవు ప్రేయర్లో ఉంటే దాన్ని జయిస్తావు, దేవునికి లోబడి ఉంటే దాన్ని జయిస్తావు. నువ్వు దేవుని లోబడలేకపోతే అది నిన్ను జయిస్తుంది. ఈ ట్రిక్ నువ్వు గుర్తుపెట్టుకో. వాడు ముందు ప్రిపేర్ చేస్తాడు నువ్వు పడిపోవడానికి, నువ్వు నిలబడడానికి దేవుడు ప్రిపేర్ చేస్తాడు. దేవుడు నిలబెడుతుండగా మనం నిలబడదుముగాక. ఆమెన్. హల్లెలూయా. వీడు అన్ని ఫాలోవర్ చెప్పాను కదా, ఈ నెల చేస్తే అలాగా. లాస్ట్ పాయింట్, దేవుడు ఆకాశంలో శరీరం లేకుండా అక్కడుండి భూమి మీద ఆత్మరూపంలో పనులు చేసుకుని చేశాడు. ఇక ఒకసారి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు.
30 ఏళ్ళు మామూలుగా జీవించాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ప్రజలందరి మన్నలను పొంది ఆయన వెళ్ళిపోయాడు. వీడేం చేయాలి ఇప్పుడు? వీడు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. సాతాను ఇప్పుడు అదృశ్య రూపంగా పనిచేస్తుండొచ్చు. దేవుడు కూడా క్రీస్తు శరీరధారిగా రాకముందు 4000 ఏళ్ళు అదృశ్యంగా పనిచేశాడు, మాటగా పనిచేశాడు, ఆత్మగా పనిచేశాడు, మనుషుల హృదయాల్లో పనిచేశాడు, ప్రవక్తలను పంపించి పనిచేశాడు. కానీ ఆయన శరీరంతో రాలేదు. సాతాను కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడు ఆత్మరూపంలో పనిచేస్తున్నాడు మనుషుల మీద. వాడు దురాత్మగా పనిచేస్తున్నాడు మనుషుల్లో ప్రవేశించే మనుషుల మీద కుసుగొల్పో. ఒక డే రాబోతుంది, వాడు శరీరముతో భూమి మీద మనిషిలోనికి రాబోతున్నాడు. ఖచ్చితంగా అతి త్వరలో జరుగుద్ది. చాలామంది అమెరికాలో నుంచి వస్తాడు, లేదా ఆఫ్రికాలో నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, అక్కడి నుంచి వస్తాడని చెప్తారు. వాడు ఖచ్చితంగా ఇశ్రాయేలీలోంచి వస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దానిని నమ్మాలి. క్రీస్తు అనేవాడు ఇశ్రాయేలీలో పుడతాడని వాగ్దానం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళు దాన్ని నమ్మలేదు. యేసేమన్నాడు? నేను క్రీస్తునని చెప్పినా మీరు నమ్మరు, నా పేరిట వేరొకడు వస్తే మీరు నమ్ముతారు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసు ఇశ్రాయేలుతో? నేను క్రీస్తునని చెప్పినా మీరు నమ్మరు, నా పేరిట ఇంకొకడు వస్తాడు, నమ్ముతారు. వాడు నమ్మాలంటే వాడు ఇశ్రాయేలు అవుతాడు. అమెరికా అధ్యక్షుడో లేదా మరొక దేశం నుంచో రాడు. క్రీస్తు విరోధి లేదా ఈ సాతాన్ అనేవాడు శరీరంతో భూమి మీద పనిచేసే రోజు రాబోతుంది. ఎందుకంటే యేసు శరీరంతో పనిచేయడు కదా 3.5 ఏళ్ళు. వీడు కూడా శరీరంలో ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళకి వచ్చేస్తుంది. కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ గ్రంథాల వాళ్ళు ఏమని ఊహించారో తెలుసా? యూదుల్లోంచి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏమని ఊహించారంటే, యూదుల్ని నమ్మించడానికి వీడు కూడా ఒక కన్య గర్భాన్ని పుడతాడు, పుట్టి 30 సంవత్సరాలు జీవిస్తాడు అని రాశారు. అంత టైం ఏమి ఉండదు. అది దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఊహ. వాడు దేవుణ్ణి ఫాలో అవుతాడని వాళ్ళు పసిగట్టారు. నాకు అదే ఆశ్చర్యం కలిగింది. అబ్బా, మనకు వచ్చిన పాయింట్ ఎప్పుడో వచ్చింది వీళ్ళకి. వాడు దేవుణ్ణి ఫాలో అవుతాడు. నేను గమనించాను అనమాట. అసలు వీడి యాక్టివిటీస్ అని చూస్తుంటే అరే సేమ్ యాజ్ దించేస్తున్నాడు వీడు. ఆయన కలర్ అయితే జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్. భలే పాయింట్ తెలిసింది అనుకున్నాను. దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను, క్రీస్తు విరోధి గురించి చేస్తుంటే క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే దీనిని గురించి ఒకరు ఊహగా రాశారు. 1700-1800 సంవత్సరాల్లో, అంటే మనకు 300-400 ఏళ్ళ క్రితం దీని మీద కొన్ని పుస్తకాలు వచ్చినాయి. అంటే క్రీస్తు విరోధి కూడా క్రీస్తులాగా శరీరాన్ని ధరించి అలాగే ప్లాన్ చేసుకుని వస్తాడని ఆల్రెడీ తెలిసింది వాళ్ళకి. కానీ బైబిల్లో కూడా ఒక విచిత్రమైన మాట, వాడు తన సొంత కాలంలో అనగా 7 years, అందులో 3.5 సంవత్సరాలు వాడు ప్రజలతో మామూలుగా బ్రతుకుతాడు అని ఉంటుంది. యేసు 3.5 సంవత్సరాలు మినిస్ట్రీ చేశాడు, మంచి మినిస్ట్రీ. వీడు కూడా 3.5 సంవత్సరాలు మంచి సేవ చేసినట్టు కనబడతాడు. ఏం ఫాలోయింగ్ అండి! దించేస్తున్నాడు, ప్రభువుకి సేమ్ దించేస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలు అందరూ వీడే ప్రభు అనుకుని వీడికి స్తోత్రాలు చెప్పేసి గుడి కట్టేసి సింహాసనం మీద కూర్చోబెడతారు. 3.5 సంవత్సరాల తర్వాత తాడతెత్తాడు వాళ్ళకి. వాడు రాబోతున్నాడు. పరిస్థితులన్నీ నిజంగా అనుకూలంగా ఉన్నాయి. అతి త్వరలో మన ప్రభు శరీరంతో వచ్చినట్లు వాడు కూడా ఒక శరీరంలోకి వస్తాడు. నా ఊహ ఇదేమీ నిజం కాదు, కానీ నా ఊహ బహుశా వాడు ఇశ్రాయేలులో దాను గోత్రం నుంచి ఎప్పటి నుంచో డౌట్ నాకు. వాడు దాను గోత్రం అవుతారని కొంచెం ఎంక్వైరీ కూడా చేస్తున్నాను. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. దాను గోత్రం అని డౌట్ ఎందుకు వచ్చింది అనొచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 49:16 చూడండి. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చి. ఇశ్రాయేల్ గోత్రికుల వలె అంటే ఇశ్రాయేల్ గోత్రికుడు కాదా? గోత్రికుడే కాదు. ఇంకా రాశాడు చూడు, దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. వీడొక్కడ గురించే, అంటే ఈ గోత్రికులు ఈ దాను గోత్రం కోసమే దారిలో పాము సర్పము అని రాశాడు. సాతాన్ యొక్క పేరేంటి? ఆదికాండంలో సర్పము, ప్రకటన గ్రంథంలో సర్పము, మధ్యలోనూ సర్పము. వాడు ఘట సర్పంలో పైకి వస్తాడని ప్రకటన గ్రంథంలో సర్పం అంటాడు. ఇశ్రాయేల్ గోత్రుల్లో సర్పం అని ఉన్నది ఈ దానిలోనే. ఇంకొక డౌట్ కూడా నాకు ఆ డౌట్ రావడానికి కారణం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ చూడండి, 7వ అధ్యాయం 4వ వచనం నుంచి, ముద్రించబడిన వారి లెక్క వింటిని
ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రించబడిన వాళ్ళు 1,44,000. ఆ గోత్రాల కోసం చెప్తూ యోధా, రూబేను, గంగదు అన్నీ రాస్తాడు. అదో దాను గోత్రం ఉండదు. చూసారా, ఇశ్రాయేలు గోత్రికులన్నిటిలోంచి రక్షించబడతారు, కానీ వాడి గోత్రంలోంచి మాత్రం ఒక్కడు కూడా లేడు. నా డౌట్ ఏంటంటే అతనిలో ఆ గోత్రికుల్లో రావడం వల్ల ఆ గోత్రికులందరూ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కువ. ఆ గోత్రికులందరూ దేవుణ్ణి నమ్ముకోక ఇతన్నే క్రీస్తుని నమ్మొచ్చు. అందుకే ఆ గోత్రం పేరు కూడా దేవుడు అక్కడ రాయలేదు. అవ్వచ్చు, నా డౌట్ అంతే. నిజం అవడానికి కూడా చాయిస్ ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, వాడు కూడా అతి త్వరలోనే శరీరంతో వచ్చి సాతాను ఈ భూమిని పరిపాలన చేసి ఈ భూమిని నానా రకాలుగా నాశనం చేసి గందరగోళం చేసి దేవుని ప్రజలు ఎవరైనా కనుక సరిగా లేక భూమి మీద ఉండిపోతే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపుతాం మాత్రం వాస్తవం. ఇది సాతాను ఆరంభం నుంచి వాడి అంతం వరకు దేవుణ్ణి ఫాలో అయిన విధానాలు. కానీ వాడి అంతం మాత్రం వాడేమో నరకంలో, దేవుడు మళ్ళా సింహాసనం మీద. హల్లెలూయా. అంతే. చూసారా మీరు, ఆకాశంనా సింహాసనం, వీడు ఎక్కడుంటాడు? వాయుమండల అధిపతి. అది కింద పడిన తర్వాత కూడా ప్రభు సింహాసనం మీదే కాన్సన్ట్రేషన్. ఆకాశం సింహాసనం అంటే ఆకాశంలోనే ఎక్కడో తచ్చాడుతా తిరుగుతూ ఉంటాడు వీడు. మనందరము ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ శత్రువు బలవంతుడు, నీ శత్రువు తెలివైనోడు, నీ శత్రువు మనుషుల్ని ఎక్కడైనా సరే సాష్టాంగ పడగలిగేలాగా అజ్ఞానాన్ని కలిగించగలిగిన సమర్థుడు. నీ శత్రువు ఈ సృష్టిని శాసించగలిగిన సామర్థ్యం గలవాడు. కానీ నీవు నమ్ముకుంటున్న దేవుడు నోటి మాటతో వాడిని తొక్కగలడు. హల్లెలూయా. నువ్వు జాగ్రత్త కలిగి వాడు ఎక్కడున్నాడో నీ జీవితంలో పరిశీలన చేసి వాడిని పంపించేయి. వాడిని ఇంట్లో పెట్టుకోకండి, వాడిని హృదయంలో పెట్టుకోకండి, వాడిని సెల్ ఫోన్లో పెట్టుకోకండి. వాడు నీ లైఫ్లో ఎక్కడుంటే అక్కడి నుంచి వాడిని పంపించేయి. వాడు లేని జీవితం మనకి శ్రేష్టం. హల్లెలూయా. నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో తగ్గుతుంటే నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు వాడు ఓడిపోవడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ వాక్యం దేవుడు నీకు ఇప్పుడు ఎందుకు చెప్పాడో తెలుసా? నీవు గెలవడానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రిపేర్ చేస్తాడు నువ్వు గెలవడానికి. ఇక్కడి నుంచి నువ్వు ఓడిపోవడానికి వాడు ప్రిపేర్ చేస్తాడు. మనందరము సాతాను యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి వాడిని శీఘ్రంగా మన పాదాల కింద చెదగదొక్కుదుముగాక. కొన్ని హామీలు రాలేదు, ఎందుకో తెలుసా? అంత పెద్దోడు మనం తొక్కగలమా? చాలా పెద్దోడి కింద ఉన్నాడే, పాస్టర్ గారు చెప్పడాన్ని బట్టి చూస్తే ఇటు మామూలుడి కింద కనపట్టలేదు. నిజంగా నువ్వు తొక్కలేవు. నీలో ఉన్నవాడు వాడికంటే, వాళ్ళలో ఉన్నవాడికన్నా బలవంతుడు. హల్లెలూయా. ఈ లోకంలో వాడు తిరుగుతున్నాడు, ఈ లోకంలో ఉన్న వాడికన్నా నీలో ఉన్నవాడు బలవంతుడు. కాబట్టి మనం అందుకనే సాతాన్ని శీఘ్రంగా తొక్కిస్తాను అన్నాడు, తొక్కుతారు అనలేదు. ఆయన జాగ్రత్తగా మనల్ని ఎత్తుకుని టక్క 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 తొక్కించి పచ్చడి చేస్తారు. ఆ దినం మనం చూచుదుముగాక ప్రతిరోజు. హల్లెలూయా. ప్రతిరోజు చూడాలి. అది సినిమా చూడమని ఇక పక్కన ఈ వీడియో చూడకపోతే నీ జీవితం ఎందుకు అని వస్తుంది పక్కన. వాడు అలా చూస్తాడు అనమాట. పక్కకి వెళ్ళి అని తోసేలేలాగా చితగొక్కడమే. ఈలోపు సీరియల్ పాట వినపడుతుంది చూడండి. పాము ఇలా ఊదుతుంటే నాదం పాము అల్లల్లా వెళ్ళిపోయినట్టు ఆ సీరియల్ పాట రాగానే ఆడోళ్ళు ఎక్కడ వంటలు అక్కడ వదిలేసి, ఎక్కడ పనులు అక్కడ వదిలేసి అల్లా పాక్కుంటే టీవీ దగ్గర పోతారు. ఆ స్వరం వినపడగానే వెళ్ళే అని పక్కదు, అప్పుడు చితక తొక్కినట్టు. మన జీవితంలో ప్రతి స్టెప్లోనూ వాడిని మన పాదాల కింద చితక తొక్కుదుముగాక. ఆమేన్. ప్రభు మనకట్టి విజయాన్ని కలిగించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.